ఓకే మీరు అది ఫాలో అవుతున్నట్టున్నారు కదా, ఏంటి అసలు విషయం అది? అది మీరు కూడా దాని మీద సార్, ఆ కుటుంబ సభ్యులు రంగా గారితో తిరిగిన వ్యక్తులు ఉన్నారు, అలాగే రాధారంగం మిత్రమండలిలో యాక్టివ్ గా పనిచేసే వ్యక్తులు ఉన్నారు. ఫస్ట్ లో నాకు తెలియనప్పుడు నేను ఒక 5 days నుంచి దీన్ని ఫాలో అవుతున్నాను. ఆ కుర్రోడు మీద కేసులు ఉండడం అనేది వాస్తవమే, అది కాదనేది ఏమీ లేదు. కానీ ఇంత ఘోరంగా లేదు, పోలీసు వ్యవస్థ కానీ లేకపోతే సిఏ గారికి కానీ సంబంధం లేనప్పుడు ఆ కుర్రోడు ఆచూకీ తెలుసుకుంటానికి ఇబ్బంది ఉంటుంది. అదీ కాకుండా సిఏ గారిని విఆర్లో పెట్టి ఈ జిల్లా కాకుండా ఏలూరు జిల్లాకి పంపించవలసిన అంత అవసరం ఏముందని ప్రజల్లో అలాగే రాధారంగ మిత్రమండలిలో ఆందోళన చెందుతుంది. ఎందుకంటే ఇప్పుడు వరకు రకరకాల వెంకటరెడ్డి గారు అన్నట్టు కాల్ చేశారు, చంపేశారు, బూడి చేశారు, బూడిది కూడా దొరకనివ్వరు, ఇలాంటి అపోహలు వస్తున్నాయి. కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉంది. ఎందుకంటే అంటే అమరావతికి అతి దగ్గరలో, అంటే రాష్ట్ర రాజధానికి అతి దగ్గరలో, అలాగే మన రాష్ట్రానికి రాజకీయ రాజధాని అయిన విజయవాడ నగరంలో, అది కృష్ణలంకలో ఇలా జరగడం అనేది చాలా, అంటే కొంతమంది పోస్టులు చూస్తున్నాం సార్ ఇవాళ. అంటే రాజకీయ పార్టీ నాయకుడుగా నేను, లేకపోతే రాజకీయం గురించో కుల నాయకుడుగా నేను మాట్లాడతలేదు, కానీ ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉన్నారంటే ఇవాళ సోషల్ మీడియాలో 390 రూపాయలు బ్యాలెన్స్ వేయించుకుని ఇష్టానుసారంగా చాలా చెత్త. ఇవాళ చాలా మధ్యాహ్నం నేను ఒక 10 minutes ఏడిశాను సార్. ఎందుకనంటే ఈడొక రౌడీ, ఈడు 25 సంవత్సరాలు ఉన్నాయి, ఈడు రౌడీ షీటర్, 23 కేసులు, వీడికి 25 సంవత్సరాలు అని చాలా దరిద్రమైన పోస్టులు పెట్టి. ఎందుకనంటే ఒక్కసారి ఆలోచించండి, మన కుటుంబంలో కూడా ఇలా జరిగితే ఎంత బాధగా ఉంటుందండి. ఎందుకనంటే అతనే ఒకే ఒక్కగాని కొడుకు, తప్పు చేసి ఉండొచ్చు, తప్పు చేయలేదని అయితే నేనేమి అతని పత్తితని నేను అంటలా. కానీ ఆంధ్ర రాష్ట్రంలో రౌడీ షీటర్ల సంఖ్య ఎంత? 28,000 మంది రౌడీ షీటర్లు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. ఇంతకన్నా అతి ఘోరాతమైన వ్యక్తులు ఉన్నారు. మొన్న 10 days బ్యాక్ బలిసిపోయి మదమెక్కి అదే విజయవాడలో 2 కార్లు పెట్టి గుద్దుకుంటే ఏమీ చేయలేని నిన్న బెయిల్ వచ్చిందని. ఇలాంటి అంటే ఆర్థికంగా వెనకబడిన వ్యక్తులు ఏ గంజాయికి లోన్ అవటం, లేకపోతే ఫ్రెండ్స్ సర్కిల్ వలన గొడవలకు వెళ్తామో, లేకపోతే అవసరమైతే మర్డర్ కేసు ఉండొచ్చు, 4 కలిసి 5 కలిసి క్షణికావేశంలో చేసి ఉండొచ్చు. కానీ ఆ వ్యక్తుల్ని మార్చవలసిన అవసరం ప్రభుత్వాల మీద, పోలీసు వ్యవస్థ మీద ఉంది. కాబట్టి దీన్ని దయచేసి ఒక మానవత దృక్పథంతో ఆలోచించాలి. కానీ దీన్ని అమ్మటి రాంబాబు గారు, వంగవీటి నరేంద్ర గారు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి, లేకపోతే మల్లాది విష్ణు గారు, వీళ్ళందరూ దేవినేని అవినాష్ వీళ్ళందరూ వచ్చారని చెప్పి, అతను వైసీపీ క్యాండిడేట్, మనం జనసేన, మనం కూటమి కాబట్టి అతని మీద విమర్శలు పెట్టాలి, లేకపోతే అతను రౌడీ షీట్ అని సోషల్ మీడియాలో అలర్ చేయాలి అనేది అది సంస్కారం కాదు. 100% రౌడీ షీటరే, నేను కాదన్నాను. కానీ ఆ కుటుంబానికి న్యాయం చేయవలసిన అవసరం ఉందా లేదా? ఇది ఆంధ్రప్రదేశ్లోనే మనం ఉన్నామా లేవా? నిజంగా ఇలా జరుగుంటే పోలీసులు తీసుకొచ్చి కొట్టి చంపేసి బూడి చేసి ఉంటే ఇది న్యాయమేనా అనేది మనం అందరం ఆలోచించాలి. అది కాకుండా ప్రభుత్వం మీద ఎట్టి పరిస్థితులు ఇది మచ్చగా మట్టి మా కూటమి ప్రభుత్వం ఇది ఛాలెంజ్ గా తీసుకుని వంశీకృష్ణ, సాయి కృష్ణ ఎక్కడ ఉన్నాడు అనేది చెప్తే చాలా బాగుంటది అనేది నా పర్సనల్. కీర్తన గారు రెస్పాండ్. సార్, ఏదైతే అన్న అంటున్నారో అది 100% మేము అందరం యాక్సెప్ట్ చేస్తాం. అంటే ఈ మర్డర్ ని కానీ లేదు, ఇది లాకప్